హాయ్. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం జరుగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న నిప్పు ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్ను దహించి వేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో భారత్ లాంటి దేశాలకు భారీ ముప్పు పొంచి ఉంది. అసలు ఈ సంక్షోభం భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మన దగ్గర ఎన్ని చమురు నిల్వలున్నాయి? చమురు ధరలు భారీగా పెరుగుతాయా? ఈ స్టోరీలో చూద్దాం. అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రతిచర్యగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసింది. ప్రపంచ ముడి చమురు రవాణాలో దాదాపు 20-30% వాటా ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇది మూతపడడంతో భారత్ దిగుమతి చేసుకునే 50 లక్షల బ్యారెళ్ల చమురులో దాదాపు సగానికి పైగా సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 85% దిగుమతులపైనే ఆధారపడుతుంది. మన మొత్తం దిగుమతుల్లో 45% సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యుఏఈ నుంచే వస్తుంది. గల్ఫ్ దేశాల నుంచి చమురు రావాలంటే హార్ముజ్ జలసంధి దాటాల్సిందే. అది మూతపడితే భారత్ ప్రత్యామ్నాయంగా రష్యా, అమెరికా, వెనుజులా వైపు చూడాల్సి వస్తుంది. గల్ఫ్ నుంచి చమురు రావడానికి కేవలం 5-7 రోజులు పడితే ఇతర దేశాల నుంచి రావడానికి 30-45 రోజుల సమయం పడుతుంది. ఈ జాప్యం దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపుతుంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మనకు తక్షణమే వచ్చే ముప్పేమీ లేదు. విశాఖపట్నం, మంగళూరు, పాడూరుల్లో ఉన్న భూగర్భ నిల్వ కేంద్రాల్లో దాదాపు 2 నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయి. దేశంలోని వివిధ రిఫైనరీల వద్ద మరో 15 రోజులకు సరిపడా పెట్రో ఉత్పత్తులు ఉన్నాయి. అంటే సరఫరా పూర్తిగా ఆగిపోయినా భారత్ 75 రోజుల పాటు నెట్టుకురాగలదు. కానీ అసలు భయం ధరల రూపంలో ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర అమాంతం పెరిగిపోయింది. సోమవారం ఇది $82 చేరుకుంది. 2025 జనవరి తర్వాత ఈ స్థాయిలో ధర పెరగడం ఇదే తొలిసారి. ఒకవేళ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే బ్యారెల్ ధర $100 చేరుకోవడం ఖాయమని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ అంచనా వేస్తోంది. ముడి చమురే కాకుండా ఎల్ఎన్జీ, ఎల్పీజీ సరఫరా కూడా నిలిచిపోవడంతో గ్యాస్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపించే ప్రమాదం ఉంది. చమురుతో పాటు ఇతర రంగాలపైన ఈ యుద్ధ ప్రభావం పడనుంది. గల్ఫ్ దేశాలకు వెళ్లే బాస్మతి బియ్యం ఎగుమతులు ప్రమాదంలో పడ్డాయి. ఇన్సూరెన్స్ ప్రీమియం పెరగడం వల్ల ఎగుమతిదారులు నష్టపోయే అవకాశం ఉంది. మార్కెట్లో అనిశ్చితి నెలకొనడంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల ఈ వారంలోనే బంగారం, వెండి ధరలు 3-6% వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భారత్ చేతిలో ఉన్న ఏకైక మార్గం మళ్లీ రష్యా వైపు చూడడం. అమెరికా ఆంక్షల భయంతో రష్యా నుంచి దిగుమతులు తగ్గించిన భారత్ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ అక్కడి నుంచే చమురు తెచ్చుకోవాల్సి రావచ్చు. ట్రంప్ సర్కారు దీనికి ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. చూశారుగా, యుద్ధం ఎక్కడో జరుగుతున్నా దాని సెగ మాత్రం భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాల జేబులకు తగలబోతోంది. అయితే ఈ సెగ ఏ స్థాయిలో ఉంటుందో మున్ముందు తెలియనుంది.